ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో నమోదైన ఓట్లన్నింటినీ వీవీప్యాట్ స్లిప్లతో 100% సరిపోల్చిన తర్వాతే విజేతలను నిర్ణయించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2 రోజుల పాటు విచారణ జరిపి సరిగ్గా తొలి దశ పోలింగ్ ముందు రోజున తీర్పును రిజర్వ్ చేసిన 2 న్యాయమూర్తులు 10 రోజుల్లోనే దానిని ప్రకటించేయడం వారు ఈ కేసుకు ఇచ్చిన ప్రాధాన్యానికి నిదర్శనం. ఈవీఎంల మీద నిరసన ప్రదర్శనలు, చర్చా కార్యక్రమాలు జరుగుతుండటం, ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి ప్రముఖులు లేఖలు రాయడం వంటి పరిణామాల నేపథ్యంలో పిటిషన్ల విచారణ, తీర్పు ప్రకటన త్వరితంగా జరగడం అత్యావశ్యకమని సర్వోన్నత న్యాయస్థానం భావించి ఉంటుంది. ఈవీఎం వ్యవస్థ మీద న్యాయమూర్తులు అపరిమిత విశ్వాసాన్ని వెలిబుచ్చారు. 2 న్యాయమూర్తులు వేర్వేరు తీర్పుల్లో ఏకాభిప్రాయాన్ని ప్రకటించడం మరీ విశేషం. పిటిషన్దారులు వెలిబుచ్చిన అన్ని అభ్యంతరాలు, అనుమానాలు, చేసుకున్న విన్నపాలు అన్నింటినీ కొట్టివేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బ్యాలెట్ పేపర్ వాడిన రోజుల్లో దేశం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న మాట నిజం. బూతుల స్వాధీనం, బ్యాలెట్ పత్రాలను నాశనం చేయడం వంటివి చాలా జరిగాయి. ఈవీఎంలు వచ్చిన తర్వాత ఆ తరహా అక్రమాలకు పూర్తిగా తెరపడింది. అంతమాత్రాన ఈవీఎంలను ఎంతమాత్రం అనుమానించకూడదని ఏమీ లేదు. వాటిని ట్యాంపర్ చేయవచ్చన్న వాదనలో ప్రదర్శనలు జరుగుతున్నప్పుడల్లా ఎన్నికల సంఘం ఖండిస్తూ వస్తోంది. న్యాయమూర్తులే అన్నట్టుగా గుడ్డిగా ఒక వ్యవస్థను అనుమానించడం సరైంది కాదు. దాంతోపాటే ఆ వ్యవస్థ చక్కనిదని, అభేజ్యమైనదని, ఎవరూ దానిని తాకలేరని అతిగా నమ్మడమూ సరికాదు. సాంకేతిక అంశాలను, నమోదైన డేటాను పరిశీలించిన తర్వాత ఈవీఎంలపై అనుమానాలు సహేతుకమైనవి కావని నిర్ధారణకు వచ్చినట్టుగా న్యాయమూర్తులు ప్రకటించారు. ఎన్నికల సంఘం అందించిన డేటా, అది చేసిన వాదనలు న్యాయమూర్తులకు ఈ అభిప్రాయానికి రావడానికి విశేషంగా ఉపకరించినట్టుంది. కొందరు స్వార్థపరులు ఈ దేశం సాధించిన విజయాలను తక్కువ చేయాలని చూస్తున్నారని, అభివృద్ధిని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని, అటువంటి ప్రయత్నాలను మొగ్గలోనే తుంచేయాలని ఒక న్యాయమూర్తి ఆగ్రహించారు. పిటిషన్లు వేసిన సంస్థలు, వ్యక్తులు ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న వారే తప్ప ప్రచారకాంక్షతోనో దేశాన్ని అప్రతిష్ట పాల్చేసేందుకో ప్రయత్నిస్తున్నారని అనుకోలేం. ఈవీఎం, వీవీప్యాట్ వ్యవస్థ పనితీరును నిగ్గు తేల్చి ఇప్పుడున్న వ్యవస్థ 100% బలమైనదైనా, దానిని మెరుగుపరుచుకోవాల్సిందేమైనా ఉందా అన్నది నిర్ధారించడానికి ఇటువంటి పిటిషన్లు ఉపకరిస్తాయి. విచిత్రమేమిటంటే పిటిషన్దారులు అడిగినవన్నీ కాదని ఈవీఎంల మీద మరింత నమ్మకం పెంచేందుకంటూ న్యాయమూర్తులు ఓ 2 ఆదేశాలు జారీ చేశారు. లోడింగ్ యూనిట్లను 45 రోజుల పాటు భద్రపరచడం, అటుంచితే ఓడిన అభ్యర్థులకు 5% ఈవీఎంలను పరీక్షించుకోగలిగే అవకాశం ఇచ్చారు. 100% వీవీప్యాట్లను సరిపోల్చాలన్న పిటిషన్దారుల అభ్యర్థన నచ్చకపోయినప్పటికీ ప్రస్తుత పరిమాణాన్ని మరికాస్తంత పెంచి ఉంటే బావుండేది. ఈవీఎంలు వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటన సులభం, వేగవంతమైన మాట నిజం. ఆ వ్యవస్థ మీద నమ్మకాన్ని పెంచేందుకు వీవీప్యాట్ వచ్చి చేరింది. అనంతర కాలంలో పరిమిత సంఖ్యలోనైనా పేపర్ స్లిప్లను లెక్కించాల్సిందేనన్న నియమమూ వచ్చింది. 97 కోట్ల మంది ఓటర్లున్న దేశంలో 100% పేపర్ స్లిప్లను సరిపోల్చడం అసాధ్యం. తిరోగామి చర్య అని భావించిన న్యాయస్థానం మరోపక్క ఈ స్లిప్ల కౌంటింగ్కు ఎలక్ట్రానిక్ యంత్రాలు వాడే అంశాన్ని పరిశీలించమంది. పోలింగ్ బూత్లోకి ఓటరు అడుగుపెట్టిన క్షణం నుంచి ఫలితాల ప్రకటన వరకు ప్రస్తుత వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేస్తోందో చెప్పడానికి న్యాయమూర్తులు ఈసీ వాదనలను ఈ తీర్పులో అధికంగా ఉటంకించారు. అగ్రరాజ్యాలతో సహా అనేక దేశాలు ఈవీఎంలను వదిలి తిరిగి బ్యాలెట్ వైపు మళ్లిన విషయాన్ని అటుంచితే ఈవీఎంలను మించిన పగడ్బందీ విధానం మరేదీ లేదన్న ఈ తీర్పు తాత్కాలికంగానైనా ఆ వివాదాన్ని చల్లార్చుతుందని ఆశిద్దాం.